అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్. 15 ఆగస్టుకు రేషన్ కార్డు ఇచ్చేందుకు సర్కారు అయ్యిందట తయారు. అరువులైన వాళ్ళు అందరూ తీసుకునేందుకు ఉండాలన్నట ఇక తయారు. అసలే బాగలేదట షెయి పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తీరు. కన్న కొడుకునే చంపేందుకు కిరాయి గుండెగాల పంపిండట సారు. సొంత పార్టీ లీడరే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సార్కు ఇస్తలేరట మర్యాద. కాంగ్రెస్ లీడరు బయటకు వచ్చి చెప్పుకుంటుండు ఆయన కడుపుల బాధ. ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయక సర్కారు చూపుతుందట కక్ష. అందుకే తెలంగాణ జనసేన విద్యార్థి నేతలు చేస్తుండట పోరు దీక్ష. టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కవిత మేడం అందరినీ తినిపిస్తున్నది విమానము. పార్టీ మారినాక పార్టీ పెట్టిన మేడం ఎందుకు చేపిస్తున్నట్టో ఈ ప్రమాణం. తెలంగాణ రాష్ట్రంలో షెయి సర్కారు 15 ఆగస్టుకు కొత్త కూపన్ కారట్లు ఇవ్వబోతున్నదట. అనుమానుల పేర్లు ఎప్పుడంటే దినం రేపే అన్నట్టు మొన్నటిదాకానేమో తెలంగాణ పుట్టిన దినం నాడు కొత్త కూపన్ కారట్లు ఇస్తాము, 2 లక్షల మందికి పింఛన్లు ఇస్తామని ఇప్పటికీ ఇయ్యకపాయే. మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టు అంటే ఇనుండ్రి. 15 ఆగస్టు నాడు 1,05,00,000 కొత్త కూపన్ కారట్లు ఉత్తైగావు లామినేషన్ చేసినవి ఇవ్వబోతున్నారట. ఈ పేరంటాని మొదలు సీఎం రేవంతాల సారు సంగారెడ్డిలో సురువు చేయబోతున్నాడట. అటెనక చిక్కి మొత్తం 119 నియోజకవర్గాల్లో పగటిలి 2 గంటల నుంచి 4 గంటల దాకా వంచబోతుర్రట. అయితే ప్రతి నియోజకవర్గంలో ఏర్పాట్లు కూడా బిరబిర చేయాలి. చెప్పిన యాళ్లకు ఆఫీసర్లందరూ ఇగురంతో కూపన్ కారట్లు వంచాలని కూపన్ శాఖ నుంచి కూడా ఉత్తర్వులు ఇచ్చిర్రట. అయ్యా కూపన్ మంత్రి కమ్ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు దిక్కు కొత్త కూపన్ కారట్లకు అప్లికేషన్లు పెట్టుకుంటుంటే 24 గంటలు లేకుంటే 48 గంటలనే శాంక్షన్ చేస్తున్నామని మొన్నటిదాకా అంటిరి. మీరు అట్లా అన్నారని అవిటి కోసం కండ్లు కాయలు కాసిపోయేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుర్రు పబ్లిక్. ఇప్పుడన్న ఇగురంతో చెప్పిన యాళ్లకు ఇయ్యండ్రి సారు. ఇప్పుడు కూడా ఇయ్యకుండా ఆలస్యం చేస్తారంటే మిమ్మల్ని ఆయనతో కూడా నమ్మని కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. షెయి పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సారు కన్న కొడుకు మీదకే కిరాయి గుండెగాలను పంపి చంపేందుకు చూసిండట. అగో ఒక ఎమ్మెల్యే అయి ఉండి ప్రకాష్ సారు సొంత కొడుకును చంపుకునుడు ఏంది, గుండెగాల పంపి చంపిపిచ్చేంత తప్పు పని ఏం చేసిండే బాలన్న అంటారా? అన్ని ముచ్చట చెప్తా పాండ్రి. చెప్పేడి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలన్నట్టు ఇప్పుడు షెయి పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సారు పనితనం ఉన్నదట. ఎట్లనంటే కన్న కొడుకు మీదకే కిరాయి రౌడీల పంపి సంపుతామని బెదిరించి కొడుకు ఉన్న ఇంటికి పోయి ఇంట్లో సామాన్లు మొత్తం బలగొట్టి పాడు చేసి బెదిరిస్తురట. ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా ప్రకాష్ సారు ఎందుకు అంత దిగజారుడు పని చేస్తుండంటే ఆయన కన్న కొడుకు ప్రేమించిన పొల్లను పెళ్లి చేసుకుందామని ఇంట్లోకెళ్ళి బయటకు పోయి లవ్వాడిన ఆమె ఇంటికాడనే వండుకుంటా లవ్వుల మునిగి తేలుతున్నాడట. ముచ్చట తెలుసుకున్న ఎమ్మెల్యే సారు కొడుకు చేసుకున్న ప్రేమ పెళ్లి ఇష్టం లేక కన్న కొడుకును కూడా కథం చేసేంత ప్లాన్ చేసిండట. అందుకే ఆయన పుత్రరత్నం లవ్వాడిన బుజ్జి ఉంటున్న ఇంటికి పోయి వాళ్ళ ఇంటోలను బెదిరించుడే కాదు, అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టు ఇంట్లో సామాన్లు మొత్తం కూడా ఖరాబు చేసిర్రట. చూసినరా ఇంట్లో సామాన్లు ఏం లేకుండా కిందేసి పొట్టు చేసిర్రట. నాకు పైసలు ఇచ్చేది ఉందని కావాలని కొందరు గుండెగాలను పిలిచి పంచాయతీ చేపించిండట. అసలు ముచ్చటంతా కూడా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సారు కన్న కొడుకే చెప్తుండే నుండి. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మరి మీ బుద్ధున్నట్టు చేసుకోనని చెప్పినాక ఇప్పుడు ఇట్లా ఎందుకు మళ్ళా ఇంటికి వచ్చి లొల్లి చేసిండ్రు? ఆ ముచ్చట చెప్పుండ్రి. మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాం, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసిన ఈ డోర్ పగిలిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంత తెలిసినాక ఇప్పుడు మళ్ళెందుకు అటాక్ చేసిండ్రు సారు? మరి మీరు పోలీసుల తానికి ఓకపోయిండ్రు, న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కకపోయిండ్రు. అసలు పిఎస్లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది, పిఎస్లో కానీ కోర్టు త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను.
ఇట్లా గుండెగాలతోని మా గుండెకాయ ఒత్తిపియాలని ఎమ్మెల్యే సార్ చూస్తుండని కన్న కొడుకు కంట తడి పెట్టుకోబట్టే అయ్యా రక్షక భటులారా చట్టం ఎవలకు చుట్టం కాదని చెప్పే మీరే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సారు కన్న కొడుకును ఆయన ప్రేమించిన పొలను కాపాడాలి, వాళ్ళ పానాలు కాపాడాలి, మీ పోలీస్ స్టేషన్లకు పోయినా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదని అంటుర్రు కాబట్టి వాళ్ళు అంటున్నదంతా అబద్ధం. పోలీసులు ఎమ్మెల్యేలకు గులాంగిరి చెయ్యరని మీరే రూబడిచ్చి ప్రేమ జంటకు అండగా ఉంటుర్రు. ఇది మీకు ఇజ్జతికే సవాల్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు మీద సొంత పార్టీ నాయకులే వెనకపొంట కుట్రలు చేసుకుంటా ఎందరా కాకుండా చేయాలని చూస్తుర్రట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సార్ను ఎందుకు షై పార్టీ లీడర్లు చెడగొట్టాలని చూస్తుర్రంటే ఎమ్మెల్యే గారే చెప్తుండు ఎనుర్రి. అయ్యా ప్రేమ్ సాగర్ సారు ఇక చెప్పుండ్రి మీ చరిత్రేందో. దీన్ని ఈ కుట్ర మొత్తం కాన్స్టిట్యూన్సీ జరిగిందంట. నాకు అగనెస్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాలను చేసింది. నన్ను ఏం డౌట్ లేదు, తప్పకుండా ఇవ్వాలి. కాబట్టి ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నేను అవన్నీ మాట్లాడుతున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఏ పార్టీ గురించి మంత్రి పదవి వస్తుందని కొందరు కావాలనే సొంత నియోజకవర్గంలో ఆయన వెనకపొంట నడిచేటోళ్ళే కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మాయలు పన్ని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పుకుంటా పురాగా బదనాం చేస్తుండ్రని అనుకొచ్చిండు. అయ్యా ప్రేమ్ సాగర్ రావు సారు నిప్పు లేనిదే పొగరాదు, తమరి దిక్కుకెళ్ళి కూడా తప్పు లేనిది ఇట్లా మీ వెనకపొంట నడిచేటోళ్ళే మీకు ఎన్నుపోటు ఒడవాలనుకోరు. మీరు ఏం చేయనిదే అట్లా మిమ్మల్ని బదనాం చేస్తుర్రా, మీరన్నట్టే వాళ్ళు చేస్తుండ్రా అంటే ఒక పని చెయ్యండ్రి, మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టుండ్రి. మిమ్మల్ని బదనాం చేయాలనుకున్న వాళ్ళు ఆ చెంప మీద కొట్టినట్ట అవుతుంది. అట్లా చేయకుండా ఇట్లా చేస్తే ఊదుగాలది పీర్లేవదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు జనాలకు మస్తు సాయం చేస్తుండట. ఏలువడిలా ఎవ్వలను కూడా చక్కగా దేకలేదు, పట్టించుకోలేదని చెప్పి సంగారెడ్డి జనాలే జగ్గారెడ్డి సార్ను దూరం పెట్టిర్రు అంటారు. అసొంటిది ఇప్పుడు ఆయన అంతగానం సాయం ఏం చేసిండే బాలన్న అంటే ఇగో మీరే చూడురి. అర్ధరాత్రి పోయి సర్కారు దవాఖాన్ల సవలతులు చక్కగా అందుతున్నాయా లేవా అని ఓ దవాఖాన్లాగా చెక్కింగ్ చేసిండట. అయితే ఆడ ఓ సంటిబిడ్డను ఎత్తుకొని ఇగో ప్రవళిక అనే ఈమె నిలబడి ఉంటే చూసి ఆమె దగ్గరికి పోయి ఏమైందమ్మా అని అడిగితే ప్రవళిక ఏమన్నదంటే, ఏం చెప్పమంటారు సారు, చిన్నతనంలో నా బిడ్డకు చెప్పరాని పరిశాన్ వచ్చి పడ్డది, సొమ్ము బీమారి వచ్చి సొమ్మ సిల్లిపోతుంది, మాట మాట్లాడతలేదు, కూడా చూడకపోయేసరికి బుగులయ్యి వెంటనే ఆటో ఎక్కి దావఖానకు వచ్చిన సారు అని చెప్పంగానే వెంటనే జగ్గారెడ్డి సారు ఆయన కార్లనే ఎక్కించుకొని ఎంసీయూకు వేసుకపోయి డాక్టర్లను పిలిచి సంటిబిడ్డను చక్కగా చూడాలని చెప్పిండు. జగ్గారెడ్డిది ఎంత పెద్ద మనసో చూడుండ్రి, ఓడిపోయినాక మంచి సాయాలు చేస్తుండు కదా. అయ్యా జగ్గారెడ్డి సారు అంటే అన్నారంటారు కానీ మీరు ఎమ్మెల్యేగా ఏలువాడి చేస్తున్నప్పుడు కూడా పబ్లిక్ను ఇట్లా ఆదుకునే పని పెట్టుకుంటే ఇప్పుడు ఇంత తిప్పలు వచ్చేది కాదు, మీరు ఓటమిని చూసేటోళ్ళు కాదు. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకునుడు, పోయిన దగ్గరనే దేవులాడుకునుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనాయే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో జనసేన పార్టీ విద్యార్థి లీడర్లు ఇందిరా పార్కు కాడ విద్యార్థి పోరు దీక్ష అని ఒకటి పెట్టి షై సర్కారుకు సురుకులు పెట్టే పని పెట్టుకున్నారట. అప్పట్లనే పవనాలు సార్ను హైదరాబాద్ పట్టణంలో మీటింగు పెట్టనీయకుండా షై పార్టీ లీడర్లు చేసిండ్రా అన్నారు. ఇప్పుడు పోరు దీక్ష చేస్తే ఎవ్వలేమంటలేరా అంటే చూడురి. చూసిండ్రా, జనసేన పార్టీ విద్యార్థి నాయకులు ఇట్లా విద్యార్థులకు పెండింగ్లు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని ఇందిరా పార్కు కాడ విద్యార్థి పోరు దీక్ష పేరంటం పెట్టుకున్నారట. కాంగ్రెస్ సర్కారు వెంటనే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసేదాకా పోరుబాట ఇడిచిపెట్టేది లేదని గట్టిగానే గరానికి వచ్చిర్రు. అయ్యా జనసేన పార్టీ విద్యార్థి నేతలారా, మీ పోరాటం మంచిగానే ఉన్నది, ఆరాటం అంతకంటే ఎక్కువ బాగానే ఉన్నది. ఈడొక ముచ్చట మీకు ఏం చెప్పాలంటే, తెలంగాణలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కంటే ఆంధ్రాలో అడ్డగోలుగా పిల్లలకు ఇవ్వవలసిన ఫీజులు విడుదల చేయాలని ఆడ కూడా ఇట్లనే పోరు చేస్తుర్రు. ఈడంటే కాంగ్రెస్ సర్కారు ఏలువడిలు ఉన్నది, విద్యార్థుల బతుకులతోనే ఆడుకుంటుంది. మరి ఏపీలో మీ జనసేన పార్టీ పొత్తుతోని ఉన్న కూటమి సర్కారుల ముచ్చటేంది? ఆడ కూడా ఇట్లనే దీక్ష చేయాలని మీ జన సైనికులకు చెప్పకపోయినరు, జంగు మోపు చేసి ఉప ముఖ్యమంత్రి పవనాలు సారుకు కూడా ఇట్లనే సురుకులు పెట్టకపోయినరు. అధికారంలో ఉన్న మీ కూటమి పార్టీలతోని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయించే శాత కాదు కానీ తెలంగాణలో ఉన్న గురించి ఆలోచన చేస్తుర్రా? ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, మీ జనసేన పార్టీ వాళ్ళు ఏంది సారు అందుకు ఉల్టా ఉన్నారు. ఇట్లా మీరు చేస్తుంటే ఎట్లున్నదంటే కూట్లెరాయి తీయనోడు పోయి ఏట్లెరాయి తీస్తా అన్నాడు అన్నట్టే ఉన్నది. ఎందుకు సారు ఈ డ్రామాలు దొంగ ప్రేమలు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత మేడం తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలతోనే పబ్లిక్తోనే ఇమానందిని ప్రమాణం చేపించిందట. అగో ఏమని ఇమానం తినిపించే ముఖ్యమంత్రి రేవంత్ సారు దేవుళ్ళ మీద ఒట్లు పెడితే నేను వీళ్ళతోని ఒట్లు తినిపిస్తా అనుకున్నదా ఎట్లా అంటే అన్ని ముచ్చట్లే నుండి తెలంగాణ రక్షణ సేన సభ్యులమైన మేము
భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలను శిరసావహిస్తూ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇన్నరా ఏమంటుందో ఇంకా మొత్తం ముచ్చట చెప్తున్నది ఏనుండ్రి. శతాబ్దాలుగా వివక్ష, అణచివేత, అసమానతలకు గురైనటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలు మరియు ప్రతి అణగారిన పౌరుని సమగ్ర అభివృద్ధి, సాధికారిత కోసం కంకణబద్ధులమై శ్రమిస్తాము. అమ్మా కవిత మేడము, బుద్ధునికి కదా బోధి చెట్టు కింద బుద్ధి వచ్చినట్టు మీకు సొంత పార్టీల నుంచి కన్నతండ్రి కేసీఆర్ సారు తోడబుట్టిన అన్న కేటీఆర్ సారు బయటకు పంపినాక ఇట్లా బుద్ధి వచ్చిందా ఎట్లా? అయినా ఇప్పుడు మీ మాటలు పబ్లిక్ నమ్మేటట్టు లేరు. ఎట్లనంటే మీ అయ్య కేసీఆర్ సారు 10 ఏళ్ళు కూడా రాష్ట్రంలో బంగారు తెలంగాణకు బాటలేస్తామని ఏతులకు చెప్పి ఆందాని తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తయారు చేయలేదా? మీది కూడా కల్వకుంట్ల రక్తమేనా? మీరు సామాజిక న్యాయం అనుకుంటా ఏదో పార్టీ పతార వెంచుకొని చేస్తుర్రు కానీ ప్రజల మీద ప్రేమతోని కాదు, ఇదంతా ప్రజలకు తెలియంది కాదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి చాలా పలసన చేసి ఘోరాతి ఘోరంగా అవమానించేటట్టు మాట్లాడిండట. అగోగోదికు జయశంకర్ సారు ఆశయాలు ఆలోచనతోనే కేసీఆర్ సారు ఉద్యమాన్ని ముంగడికి తీసుకుపోయిండని కేటీఆర్ సారు బాగా అంటుంటే అట్లెవలన్నారే బాలన్న అంటే ఈనుర్రి. ఒక సందర్భంలో నేను కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ ముగ్గురమే ఉన్నాం. అప్పుడు జయశంకర్ కేసీఆర్ అవమానించేటట్లు నోటికొచ్చినట్టు మాట్లాడారు. నేను కేసీఆర్ మాటలు విని చాలా బాధపడ్డాను. ఇన్నరా షే పార్టీ లీడర్ కం పెదముత్తైదు హనుమత్తాత ఏమంటున్నాడో. తాత ఫోన్లో చూసుకుంటా ఎవరో రాసి పంపింది చూసి చదివినట్టు ఇక మాట ఎట్లున్నదంటే నోరు కూడా తిరగకుండా మాట్లాడుతున్నట్టున్నది కదా. మొదలైతే మొత్తం ముచ్చటి నుండి ఆ తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత జయశంకర్ని అడిగాను, ఏమిటి అంటే ఇవాళ మాట్లాడిన మాటలు చాలా తక్కువ, ఇలాంటి మాటలు తరచూ అంటూ ఉంటాడు, కానీ నేను ఏం చేయలేను హనుమంతన్న అన్నాడు. అయ్యా హనుమంతు తాత, మరి ఇదే ముచ్చట అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు జయశంకర్ సార్ కాలం చేసిపోయినాక ఎన్ని దినాలకు చెప్పబడితీరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న పాత బస్తీల పరిస్థితి ఏం చక్కదనం లేదట. ఏడ చూసినా చెత్త చెదారంతో మొత్తం కంపు కంపు గబ్బు గబ్బు అయ్యిందట. బయట గల్లుల పొంటనైతే గలీజు తయారైందట. జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ వాళ్ళు అటు దిక్కు పోతలేరా, చెత్త సాగు చేస్తలేరా? ఎందుకు అంత చెత్త చెత్తగా ఉన్నదంటే చెప్తాపాండ్రి. సైదాబాద్ సింగరేణి కాలనీ మొత్తం గలీజ్గా తయారైందట. గల్లీల చెత్త చెదారం మొత్తం మోపయ్యేసరికి మోర్లు ఏడి కాడికి నిండిపోయి ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్నాయట. మొత్తం మోరి నీళ్లు వాడకట్లకు వచ్చేసరికి గలీజ్ తయారైందట. అసలే వానకాలమా ఎట్లుంట చెప్పురి గిజగిజ గజగజ. ఇట్లుండే వర్గాలు అంతా రడగబ్బు షడగబ్బు ఒకటే గలీజు. మలి సర్కారు ఏలువడిలకు వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ సారు ఒక పారి కూడా మా పాత బస్తీలకు వచ్చింది లేదు, మా అవస్థలు చూసింది లేదు, ఇదేం సర్కారు పాడైందని అక్కడ పబ్లిక్ మస్తు తిప్పలు పడుతుర్రట. అయ్యా ముఖ్యమంత్రి కమ్ మున్సిపాలిటీ మంత్రి యనమల రేవంత్ సారు అంటే ఫ్యూచర్ సిటీ, ఆ అంటే ఏఐ సిటీ అనుకుంటా కొత్తగా కట్టే సిటీల మీద పెట్టిన మనుషుల పావులంతో పాత బస్తీలున్న బాధల మీద పెడితే చాలా బాగుంటుంది. పేరుకు ప్రజాపాలన అని చెప్పుడు కాదు, పట్నంలో అవస్థలు పడుతున్న పబ్లిక్ బాధలు వాపే పని కూడా పెట్టుకుంటే బాగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎవరో దొంగలు తాడి చెట్టు మీద ఉన్న తాటి కళ్ళు లొట్లు ఇడుచుకొని ఎత్తుకపోతురట. అందుకే ఓ గౌడు సాబు ఏం చేసిండో ఎరికేనా, దానికి సీసీ కెమెరా ఫిట్ చేయించిండట. ఏ ఊకోయే బాలన్న, ఈత చెట్టు ఎక్కి లొట్లు ఇడుచుకపోతారు కానీ తాడి చెట్టు ఎక్కి కూడా ఇడుచుకపోతుర్రా అంటే ఇగో మీరే చూడు, చూసి ఏమంటారో కామెంట్ చేయండి. చూసిండ్రా, కరెంటుతో నడిచేదో బ్యాటరీతో నడిచేదో కాదు, సోలార్తో నడిచే సీసీ కెమెరానే పెట్టిడు. ఇది కూడా చెట్టు మీదకి తొండలు ఎక్కినా, బల్లులు ఎక్కినా, పాములు ఎక్కినా, తేళ్ళు ఎక్కినా, జెర్రీలు ఎక్కినా ఇట్లా ఎవ్వి ఎక్కినా కూడా రికార్డింగ్ చేస్తుందట. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఈ సోలార్ సీసీ కెమెరాలకు ఉన్న రోగం ఏంటంటే మనిషి దాని కంటే పడితే చాలు కుయ్యి 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 అనుకుంటా పోలీసు జీబు సైరన్ చేసుకున్నట్టే మొత్తుకుంటుంది. అయినా తాటి చెట్టు ఎక్కి కళ్ళు దొంగతనం చేసేంత దొంగలు ఉన్నారా? లేకుంటే ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఆ గౌడు సాబు ఏదన్నా డమ్మీ సీసీ కెమెరా తెచ్చి పిడి చేసిండా అని అట్లా కొందరు అనుకుంటుర్రు. ఏదేమైనా కానీ గౌడు సాబు
ఆలోచన సూపర్ కదా. ఒక సీసీ కెమెరా ఖరీదే 5,000 నుంచి 10,000 దాకా ఉంటుంది. మరి ఆయన ఎన్ని లోట్లు అమ్మితే ఆ కెమెరా ఖర్చు వెళ్ళాలి, అది సరే కానీ ఈ వీడియో ఏడికేళ్ళు వచ్చిందంటే ఏడికేళ్ళలో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు నుంచి. వీడియో చూసిరు కదా, మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మీరేనాడన్నా బాయిల నీళ్లు అలల లెక్క ఊగంగా చూసినరా? ఏ ఊకాయ బాలన్నా బాయిల నీళ్లు అలల లెక్క ఊగుడు ఏంది? అదేమన్నా సముద్రం ఆయే, గాలికి ఎటు పడితే అటు నీళ్లు ఎగబడుకుంటా అలలు ఎగిసిపడేదందుకు అంటారా? మీరు అట్లా అంటారనే వీడియో కూడా పట్టుకొని వచ్చిన, చూసినాక ఏమంటారు అనుండ్రి. చూసినరా సిమిటి గాజుల బాయిల నీళ్లు ఎట్లా ఊగుతున్నాయో? ఎల్తి బిందెను భుజం మీద ఎత్తుకొని పోతుంటే చిల్ల జిమ్ముకుంటా బిందెల నీళ్లు ఒలికిపోతున్నట్టే లేదు. ఆ ఊగుడు చూసి అరే ఇదేమి చంత్రము, ఎన్నడు లేంది ఇట్లా ఊగబట్టే అని అందరు పరిశాను. మరి ఆ బాయి ఉన్న ఊళ్ళే ఇంకా బొచ్చడు బాయిలు ఉంటాయి, అవిట్ల నీళ్లు కూడా ఇట్లనే ఉయ్యాల ఊగుతున్నట్టు ఊగుతున్నాయి అంటే లేదు ఈ ఒక్క బాయిల నీళ్ళేనట. మరి ఇది ఎప్పటి బాయి వెనకడిదా అంటే కాదు 3 నెలల కింద తోడిర్రట. మరి లోపల ఏమన్నా ఎటమటం ఉన్నదా, ఏమై ఉంటది, భూకంపంగిన రాబోతున్నదా అంటే ఆ ఏరియాలో ఎసొంటి ఆనవాళ్ళు లేవని అక్కడోళ్ళు అంటుర్రట. మరి శాస్త్రవేత్తలకు నీళ్లను పరిశోధన చేసేటోళ్ళకి ముచ్చట తెలిసిందా? వాళ్ళు ఏమన్నా అన్నారా అంటే ఎందుకన్నారు? భూమి మీద ఉన్నట్టే భూమి లోపల కూడా పెద్ద రాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ రాళ్ళ నడమలకి వెళ్ళి కూడా ఊటలు ఊరి నీళ్లు వస్తుంటాయి కాబట్టి ఆ నీళ్లు ఒత్తిడైతే కూడా ఇట్లా కావచ్చు అని వాళ్ళు కూడా అంటుర్రు. మరి ఇది ఏడనంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మోర్బీ జిల్లా వీరుఫర్దా అనే ఊరి శివార్ల ఓ రైతు పొలంలో ఉన్నది కథ అంతా. ఇవ్వాలని తెచ్చడం చెట్టనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా చెల్లి చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు వచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని